యేసయ్యానికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవుని మాటలు చెప్పుకుందాము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నీ దోషము పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య స్తోత్రములండి. దావీదు గారు పాపం చేశానని ఒప్పుకుంటుండు దేవుడి దగ్గర. మందిరానికి వెళ్ళి, నేను పాపం చేశాను, నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించి కన్నది అని చెప్పేసి ప్రార్థన చేశాడు. పాపంలో నేనున్నాను అన్నట్టు ప్రార్థన చేసినదే దావీదు ప్రార్థనే ఇది. అయితే నన్ను బాగుగా కడగమంటుండ, తప్పు చేశాడంట. బాగుగా కడగండి నన్ను అని అంటే, ఈ సోపుతో నా పాపములను పరిహరింపుము. యమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవుణ్ణి బతిమిలాడుకుంటున్నాడు. అంటే దేవునితో మాట్లాడేటప్పుడు, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను ఈ సోపుతో కడగమంటుండు, పరిహరింపమంటుండు. హిమము కంటే తెల్లగా నన్ను కడగమంటుండు. అంటే ఏ మచ్చ, ఏ డాగు, ఏ పాపం ఎక్కడా కనపడొద్దు అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుండు మందిరానికి వెళ్ళి. ఫస్ట్ ఏమంటే, నేను పాపం చేశాను క్షమించమన్నాడు. మళ్ళీ తల్లి గర్భంలో పుట్టింది కూడా, తల్లి గర్భంలో కూడా పాపంలోనే నేను పుట్టానని చెబుతుండు. దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి చెప్పాలండి. చెబితేనే దేవుడు క్షమిస్తాడు. అదే చెప్పకోకుండా దాచుకుంటే అతిక్రమములు దాచుకునేవాడు వర్ధలుడు. అది ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే దేవుని కనికరం పొందుతాడు, క్షమించుతాడు దేవుడు. అందుకే దావీదుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రములు, మహిమ కలుగునుగాక దేవునికి. అప్పుడు కడిగితే హిమము కంటే ఎక్కువ, అంటే తెల్లగా నన్ను కడిగితే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు ఎముకడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. అంటే పాపములన్నీ కడిగివేయి, నా అన్ని ఎముకలను విడిచివేయి, అన్నిటి దోషములన్నింటి తుడిచివేయి, అన్నిటినీ తుడిచివేయమని చెప్పి దేవుని దగ్గర దావీదు గారు మొరపెడుతున్నారండి. అప్పుడు నా దోషములన్నిటి తుడిచివేయమన్నప్పుడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా చేయుము. ఆయనలో ఇప్పుడు శుద్ధ హృదయం లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధత అంతా పోయిందని దేవుని పాదాల దగ్గర మందిరంలో దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ, నాకు శుద్ధ హృదయము కలుగా చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమన్నాడు. నూతనంగా అంటే కొత్తగా. ఇప్పుడు పాత మనసు అంతా చెడిపోయింది. ఈ పాపపు మనసు పాపం చేసింది కాబట్టి దీన్ని వదిలిపెడుతున్నా దేవా, నూతనంగా అంటే కొత్తగా నాకు నా హృదయంలో ఒక నూతనమైన మనస్సు పుట్టించు. అంటే కొత్త మనసు, అంటే పాపాన్ని నువ్వు తుడిచివేయి, ఏమేమో కంటే తెల్లగా చేయమన్నాడు, ఇస్సోపుతో కడగమన్నాడు అన్నమాట. ఇవన్నీ కడిగినప్పుడు ఇప్పుడు దావీదు గారు ఏమయ్యాడంటే శుద్ధ హృదయం కలగజేయమన్నాడు. అంటే దావీదు మహారాజు దేవాతి దేవుడితో ప్రార్థన చేసి అడుక్కుంటుండ అనమాట. నేను ఫలానా తప్పు చేశాను, ఈ తప్పుకి కారణం నాదే అని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం పొందుతారు. కాబట్టి దావీదు గారి ప్రార్థన రాసి ఉంచారు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. ఆయన ఎంత మంచిగా ప్రార్థన చేశాడో చూడండి.
నీ సన్నిధి నుండి ఒకవేళ తప్పు చేశాను కదా నేను, నన్ను దేవాది దేవుడు చూశాడు, ప్రవక్త వచ్చి చెప్పినప్పుడే కదా ఇప్పుడు ప్రార్థన చేసేది, కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు నాయన, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అదివరకు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు ఆయన, ఎన్నో యుద్ధాలు చేశాడు. అస్సలు ముఖ్యంగా యుద్ధం చేసింది ఎక్కడంటే గొలియాతుని చంపిందే ఫస్ట్ యుద్ధం. అప్పుడు దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మ కలిగినప్పుడు ఆయన ఇప్పుడు కలిగి ఉండి గొలియాతుని చంపేశాడుగా. అంత గొప్ప ఆత్మ ఆయన మీదకి ఎట్లా వెళ్ళాడంటే ఒడిశాల్లో చిన్న రాయి పెట్టుకొని వెళ్తే అసలు 6 అడుగుల 6 జాన్ల మోరడ ఏమో ఆయన్ని ఒక్క ఒడిశాల రాయితో పడేసిండంటే దావీదు వల్ల కాదు, పరిశుద్ధాత్మ తండ్రి యెహోవా ఆత్మ ఆయనలో ఉండి ఆత్మకార్యాలు జరిగించింది. ఆ ఆత్మ ఇప్పుడు నేను తప్పు చేశానని నాలో నుండి నీ ఆత్మ తీసివేయకు అని దేవుడి దగ్గర మొర్ర పెడుతుండండి. అంటే ఆత్మ ఉంటే ఎంత గొప్ప కార్యాలు చేశాడు. గొర్రెల దొడ్లోకి వెళ్ళినప్పుడు, గొర్రెలు కాసుకున్నప్పుడు తోడేళ్ళు వచ్చినాయి. తోడేళ్ళు వచ్చి గొర్రెను ఎత్తుకుపోవాలని చూసినప్పుడు ఆ తోడేళ్ళు దుడ్డు కర్రతో కొట్టి చంపిండంట. అంటే దావీదు చిన్నవాడు, దావీడికి తెలియలేదు, కానీ దేవుని ఆత్మ ఆయనలో ఉండే కార్యం జరిగించింది. అలాంటి ఆత్మని నా నుండి నువ్వు తీసివేయకుమని బతిమిలాడుకుంటుండవు. ఆత్మ పొందిన వారు ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మ గనక విడిచిపెట్టి పోతే మళ్ళీ రెండోసారి రావటం కష్టమైపోతుంది. చాలా బతిమిలాడుకోవాలి. బతిమిలాడుకున్నా కూడా రావటం కూడా చాలా ఇదిగా ఉంటుంది. దేవుడి దగ్గర చాలా గోజాడుకోవాలి మనం. దావీదు గారు ఎట్లా గోజాడాడో అట్లా అంతకంటే ఎక్కువగా మనం గోజాడుకునేలాగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రములు, మహిమ కలుగునుగాక. అయితే పాపులను నీ తట్టు తిరుగుదురు ఆయనంట. అప్పుడు ఇదంతా చేసిన తర్వాత, పవిత్రుడైన తర్వాత, పరిశుద్ధాత్మ ఆయనలో ఉంచాడు కదా, పవిత్రుడైన తర్వాత అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను. ఆయన పవిత్రుడైతే అతిక్రమలు చేసేవారికి ఆయన బోధిస్తాడంట. ఆయన ఇప్పుడు ఏంటి, నేను తప్పు చేశాను క్షమించమని దేవుడి దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోండు. దేవుడు హిసోపుతో కడిగి హిమం కంటే తెల్లగా చేసి ఆయన్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మతో నా దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకమని చెప్పి రక్షించమని చెప్పి మాట్లాడుకున్నప్పుడు, ఇంకా అలాంటి వారు ఎవరన్నా వచ్చినా ఆ త్రోవలను విడిపించటానికి ఆయన వాళ్ళ మనసును కూడా దృఢపరుస్తుడంట. దావీదు గారు చెప్పిన మాటలండేవి. దావీదు గారి ప్రార్థనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన గనక మనసు కలిగి దృఢం పరిస్తే అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను. అప్పుడు అధికారం వచ్చింది బోధించడానికి. ఎప్పుడు పరిశుద్ధాత్మను తీసేయకుండా ఉండాలి, తప్పులు క్షమించబడాలి. నాయనా నువ్వే దిక్కని మీద ఆయన పాదాల మీద పడి గోజారుకునేలాగా ఉన్నప్పుడు ఆ కార్యం చేసినప్పుడే ఇంకొకరికి బోధించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళ పాపాలు తప్పులు కూడా క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే విధముగా ఆయన బలులు నువ్వు కోరవు. నేను ఇంతగా తప్పులు చేసినా, ఏ బలి ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా నువ్వు కోరే దేవుడు ఎంత మాత్రం కాదు. నీకు స్తుతులే అర్పిస్తున్నా. ఏమని? ప్రభువా నా నోరు నిన్ను స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులు తెరువుము. ఇవన్నీ చేసిన తర్వాత నిన్ను స్తుతిస్తా, నా పెదవులు తెరువు. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదను.
మన దేవుడు బలి కోరేవాడు ఏమాత్రం కాదు, కోరరు. ఎందుకంటే ఆయనే బలయ్యాడు మన కోసం. ఆ రోజు కూడా ఆయనే దావీదు గారికి అన్ని సహాయాలు చేసి ఆత్మతో నింపి అన్ని కార్యాలు చేశారు. ఈరోజు మనందరి కోసం యేసయ్య బలయ్యాడు. బలి కోరరు ఆయన. ఇరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులట. మనం ఇరిగిపోయి నలిగిపోయి అంటే మన పాపాలు, మన తప్పులు, మన అతిక్రమలు, మన క్రియలు, మనం చేసే ప్రతిదీ రోజు 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 దేవుడి దగ్గరికి చెప్పుకోవాలి. అది ఒకటి కాదు, రెండు కాదు. అది ఎలాంటి మాటలైనా సరే మనం దేవుడి మీద వేయాలి. దేవుడు ఒక మాట చెప్పాడు కదా, ఏమని? ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. మనం ఇరిగిపోవాలి. మన మనసు అనేది ఇరిగిపోవాలి. మన మనసు దేవుడికే అర్పితం కావాలి. దావీదుకి అర్పితం. దావీదు మనసు దేవునికి అంగీకారం అయింది. మనం కూడా దేవునికి అంగీకారంగా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా వాక్యంతో నడుచుకున్నట్లుగా రోజు వాక్యం చదువుకోవాలి, రోజు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఈయనేమంటే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు అంటే ఆయన స్తుతి చేస్తున్న పెదవులు తెరవమన్నాడు. దావీదు గారు ఆయనకి దహన బలి నీకు ఇష్టమైనది కాదు, ఇరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. దేవా, ఇరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ఇరిగి నలిగిన మనసు ఆయన అలక్ష్యం చేయడం. మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో ఉండదే దేవుడు ఖచ్చితంగా చేస్తాడా చేయడా అని మనకి అనుమానం వస్తుంది. అట్ట రాకుండా ఖచ్చితంగా ఈ పని నా దేవుడు చేస్తాడని మొరబెడతాను. ఇయ్యాలి కాకపోతే రేపైనా ద్వారాలు తెరుస్తుడు. ప్రతి ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడో అని మనం దేవుడి దగ్గర మొర పెట్టాలండి. మన మొర ఎట్లుండాలా? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దావీదు కీర్తనలోనే ఉంది, ఇర్మియా గ్రంథంలోనే ఉంది. ఆయనకి మనం మొర పెట్టాలి. ఎంత పాపినైనా క్షమిస్తాడో అది ఒకసారి. రెండోసారి క్షమించటం అంటే కష్టం. దాన్ని చాలా టయాలు మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. అప్పుడు నీ నీతియుక్తములైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ఆమేన్. ఆయనకి ఇష్టంగా ఉంటే ఆయన బలిపీఠం అంటే మనకి మన హృదయమే ఆయన బలిపీఠం. మన హృదయమే దేవుడి ఆలయం. మన హృదయం శుభ్రంగా ఉంచుకొని మన హృదయాన్ని దావీదు గారు అన్నట్టుగా మన హృదయాన్ని ఇస్సోపుతో నా పాపములు పరిహరించు, హిమము కంటే నన్ను తెల్లగా చేయాలి అని మనం అడుక్కుంటే దేవుడు మన కూడా ఆయన దారిలో ఉండాల. చేసిన దాన్ని అనే వాటిలన్నిటి ఇదిలి పెట్టాలి. దాన్ని అసలు ఉంచుకోకూడదు. విడిచిపెట్టి దేవుడి యందు భయభక్తులతో బ్రతికిన వారికే ఈ ప్రార్థన ఫలితం ఉంటుందండి. బలి కోరడు. నిజంగా బలి కోరే దేవుడైతే ఆయన ఎందుకు ఆకాశము నుంచి భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మనం చేసే అతిక్రమల కొరకు, మనం చేసే తప్పుడు బాటల కొరకు, ప్రతి దాని కొరకు ఆయన సిలువలో మరణించి రక్తము కార్చి ఆ రక్త బలియాగములో మన కొనుక్కొని మనం ఇట్లా జీవిస్తున్నామంటే దేవుని కృప. ఆయన కృప లేని మనం ఏమీ చేయలేము. ఏది చేయాలన్న ఆయన కృప మనకు ఉండాల. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రాణం పెట్టి రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడండి. మనం ఆయనకి నమ్మకంగా బ్రతకాల, ఆయనతో జీవించాలా, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఆరాధనే ఎక్కడ అక్కడ కూడా ఉండిద్ది కానీ కడవాయి ఉండవు. దేవుని దగ్గర పరలోకంలో మనం వెళ్ళినప్పుడు వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు.
పాటలు పాట ఉండదు, ఆరాధన మాత్రమే ఉండిద్ది. ఈ భూమి మీద ఆరాధన చేస్తేనే అక్కడ మనం ఆరాధన చేయటానికి సరిపోద్ది. మనం కూడా దావీదులాగా దేవుని దగ్గర తప్పులన్నీ ఒప్పుకోవాలా. మనం కూడా కడగబడాలి యేసు రక్తంతో. ఆయన ఇసోపుతో కడగమన్నాడు, హిమం కంటే తెల్లగా చేయమన్నాడు. కానీ ఆత్మని నా దగ్గర నుంచి తొలగియొద్దు, నాకు నీ ఆత్మ నా దగ్గర ఉంచాలని అడిగిండు. కానీ మనము కూడా యేసు రక్తంలో కడగబడి, యేసయ్య రక్తంలో కడగబడ్డాడు, పాపాలు దోషాలు వెనక అన్నీ తొలగించుకొని ఇప్పుడు యేసు రక్తంలో తెల్లగా కనపడేలాగా యోహాను గారు చెప్తారు కదా, ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ జనం ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు వాళ్ళ గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రములు ఉతుక్కున్నవారని చెప్తారు. ఎంత గొప్ప భాగ్యం అండి! గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రములు ఉతుక్కొని హోసన్న అని పలుకుతున్న ఆ వేలాది కోట్లాది గుంపులు లెక్క పెట్టడానికి సౌఖ్యంగానే అంత గుంపులో మనం కూడా ఉండాలండి. నా ఆశ ఒక్కటే, నా ప్రార్థన ఒక్కటే, ప్రతి పాపం తప్పులను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇక దేవునితో బ్రతికి మనందరం కూడా దేవుని రాజ్యంలో కలుసుకోవాలి. దావీదు గారు చేసిన ప్రార్థన మనందరం చేసుకొని అట్లానే మనం కడగబడి, దావీదు గారు దేవుడికి ఇష్టానుసారుడు కనుక మనం కూడా అట్లే ఇష్టానుసారుడిగా బ్రతకటానికి ఈ బలిపీఠం నీ బలిపీఠం మీద కోడెలను అర్పించదు. కోడెలను మనం అర్పించక్కర్లేదు, మన హృదయమే బలిపీఠం, మన ప్రార్థనే కోడెలు. మన నిజాయితీ నీతిగా ఉండాలంటే మన నీతి మురికి కాలువలో గుడ్డలు లాంటిదండి. దేవుణ్ణి కలిగి ఉంటేనే నీతి. యేసయ్య ఉంటేనే ఏ తప్పు పొరపాటు చేయటానికి కూడా గడగడ భయం అవుతుంది. ఏదైనా సరే దేవుడితో మనం కలిసి బతకాలా, దేవుడే మనకు ఆధారం చేసుకోవాలా, దేవుడి దగ్గరే మనం జీవించాలా. ఈ దావీదు గారి ప్రార్థన ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న మాటలు చెప్పానండి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. యేసు నామములో ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ప్రార్థన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ఈ వాక్యం నా తండ్రి అన్న వారందరూ కూడా దేవా నీ యందు భయభక్తులు కలిగి బ్రతకాల ప్రభు. నీ స్తోత్రాలు నాయన. ఎటువంటి వాళ్ళైనా ప్రభు నీ దగ్గరకు వస్తే నువ్వు విడిచిపెట్టవు నాయన. వచ్చిన తర్వాత ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు నీ రక్తం చేత కడిగి ఆ బిడ్డలకి నా ప్రభువానికి స్తోత్రాలు అయా. వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళని నీ మార్గంలో నడిపించుకొని నీ రాజ్యంలో స్థానం ఇస్తావని అయ్యా చెప్పి ఉన్నావు నా ప్రభు. నిజంగా ప్రభు ఎంత పాప అయినా నీ చెంతకు వచ్చి నీ శిలువ రక్తంలో కడగబడితేనే ప్రభు నాయన నీ రాజ్యానికి వారసులు. అదే విధంగా దావీదు గారి గురించి ఈ ప్రార్థన ఇది ఆయన పాపం చేశాడని అయ్యా ప్రార్థన చేశాడు. దేవాలయ మందిరంలోకి వెళ్ళి ఈ ప్రార్థన నీ కృపను బట్టి అయ్యా నువ్వు నాలో ఉండి చెప్పించిన దాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఈ ఎన్నవారు చూసిన వారు తండ్రి, యూట్యూబ్లో ఎన్నవారు ప్రార్థనా యోధులు ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలు ఆశీర్వదించబడి దీవించబడాలా అయ్యా. ఈ మాటలు ఎన్నవారు మారిపోవాలా, నీ దగ్గరకు రావాలన్నదే నా ఆశ, నీతో గడపాలన్నదే నా భాగ్యం, ఆ ధన్యత. నీకు ఇందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ సన్నిధి చేర్చుకొని ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకించి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. యేసు నామములో ఆమేన్.